హాయ్ ఎవ్రీవన్. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి? ముందుగా రాము వద్ద కొంత సొమ్ము కలదు. అతని దగ్గర ఉన్న మొత్తం సొమ్ములో 3/5 వంతు స్కీమ్ ఏలో 18% చొప్పున 8 సంవత్సరాలకు మరియు మిగిలింది స్కీమ్ బిలో 10% చొప్పున 2 సంవత్సరాలకు చక్రవడ్డీ చొప్పున, ఇక్కడ చక్రవడ్డీ పెట్టాడండి. అతనికి మొత్తం వడ్డీ 1422 రూపీస్ వచ్చను. అయినా అతని దగ్గర ఉన్న సొమ్ము ఎంత? ఈ సొమ్ము అంటే మనకు మొత్తం వచ్చేసి 5 పార్ట్స్ అతని దగ్గర ఉంటే, స్కీమ్ ఏ స్కీమ్ బిలో పెట్టుబడి పెట్టాడండి. స్కీమ్ ఏలో 3 పార్ట్స్ పెట్టాడు, స్కీమ్ బిలో మిగిలింది కాబట్టి 2 పార్ట్స్ ఉంటుంది. సో దీని క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడం కోసం దీన్ని 500, దీన్ని 300, దీన్ని 200 అనుకున్నామండి. సో ఇక్కడ ఒకటి మనం గమనించాలి, మనకు వచ్చే ఆన్సర్ అతను అడిగింది మొత్తం సొమ్ము ఎంత కాబట్టి 500 మల్టిపుల్ ఉండాలండి. 500 మల్టిపుల్ ఇది ఒక్కటి మాత్రమే ఉంది. అలా కాదండి ఆన్సర్ చేద్దాం అనుకుంటే, స్కీమ్ ఏలో ఏం పెట్టాడండి, 18% చొప్పున 8 సంవత్సరాలకు వచ్చే వడ్డీ 144%. ఇది బారు వడ్డీ అండి, ఎందుకంటే అక్కడ చక్రవడ్డీ అని మెన్షన్ చేయలేడు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ బిలో 10% చొప్పున 2 ఇయర్స్కి వచ్చే చక్రవడ్డీ 21% వస్తుందండి. సో ఈ రెండు వడ్డీలను కలిపితే వచ్చిన వడ్డీ అతనికి 1422 రూపీస్. అయితే స్కీమ్ ఏలో 144% వస్తుందండి, స్కీమ్ బిలో 21% వస్తుంది. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. 3 4 12 21, 3 4 12 ప్లస్ 1 13, 3 1 3 ప్లస్ 1 4. ఇక్కడ వచ్చేసి 432%, ఇక్కడ వచ్చేసి 42% అండి. సో ఈ 42 ఇక్కడ యాడ్ చేస్తే మనకు వచ్చేసి 474% వస్తుందండి. అంటే దీని అర్థం ఏంది, 474 పార్ట్స్ వాల్యూ 1422 అయితే మనకు అడిగింది 500 కాబట్టి ఈ 500 పార్ట్స్ వాల్యూ ఎంత అని అర్థం. ఈ 474 ఎగ్జాక్ట్లీ దీన్ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుందండి. సో 3 × 5 1500.